రాజకీయ నాయకులు పాల్పడే కొన్ని అసాంఘిక కార్యకలాపాలు బయటకొచ్చి సంబంధిత మహిళ కేసు పెడితే గనక ఒక రకంగా అది లైంగిక వేధింపు అంటారు. లేదు అంటే హనీ ట్రాప్కి గురయ్యాడా ఈ నాయకుడు అంటారు. రాజకీయాల్లో రాజకీయ పార్టీలు ఒకప్పుడు హనీ ట్రాప్స్ చేసినాయో లేదో తెలియదు కానీ గత 5 ఏళ్లుగా మాత్రం ఎక్కువగా వైసీపీ హయాంలో ఇప్పుడు లెక్క చెప్తున్నది. వైసీపీ హయాంలో పృథ్వీరాజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అంబటి రాంబాబు, లేదంటే అవంతి శ్రీనివాసు, రీసెంట్గా మొన్న విజయసాయి రెడ్డి, ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాసు, ఇలా పేర్లు బాగానే చెప్పుకున్నా. ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీకి వచ్చిందా? మొన్నటి వరకు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు టీడీపీలోకి రావడం, ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. కాకపోతే వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక మహిళ డైరెక్ట్గా బయటకు వచ్చి కేసు పెట్టడం, ఆయన మీద దాన్ని ఒక రికార్డ్ చేసి పెన్ కెమెరాతో అది తీసుకొచ్చి సాక్ష్యంగా చూపించి కేసు పెట్టడం, ఇమీడియట్గా అధికార పార్టీ కూడా స్పందించడం, ఆయన్ని సస్పెండ్ చేయడం. ఇది హనీ ట్రాప్గా చూడాలా? హనీ ట్రాప్ రాజకీయాలు ఒక పార్టీకే కాదు 2 పార్టీలు చేస్తున్నాయని అనుకోవాలా? మధ్యలో ఎమ్మెల్యేలు లేదంటే ఈ రాజకీయ నాయకులు బలైపోతున్నారా, పావులవుతున్నారా? ఎలా చూడాలి? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, గతంలో అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏం కొత్త కాదన్నట్టుగా అయిపోయింది. ఇవాళ ఈ నాయకుడు, రేపు ఇంకొకటి వస్తాడు, ఇంకో నాయకుడు వస్తాడు, ఇంకో నాయకుడు అన్నాడు, పార్టీ ఏదైనా సరే అన్నట్టుగానే. ఇప్పుడు కాకపోతే అది ఆదిమూలం వరకు వచ్చింది. ముందు ఇది హనీ ట్రాప్గా చూడాలా, లేదంటే ఒక అమ్మాయి బయటకు వచ్చి, ఇంతకుముందు చాలా సందర్భాలు అనుకున్నాం నిజంగా అమ్మాయి బయటకు వచ్చి కేసు పెడితే కదా అసలు తెలుస్తుంది. ఇక్కడ బయటకు వచ్చి కేసు పెట్టింది, ప్రూఫ్ కూడా ఇచ్చింది. హనీ ట్రాప్లో పార్ట్ అని నేను అనుకుంటున్నా. అమ్మాయి అత్యాచారము ఇది చెప్పడం అనేటటువంటిది. ఇప్పుడు అత్యాచారం అంటే ఏంటి? అనూహ్యంగా ఒక రాక్షసుల్లా మీద పట్టడం, బలవంతం లేదా లైంగికంగా వేధిస్తూ నువ్వు నాకు కనుక చేయకపోతే అంగీకరించాలనేటటువంటిది. అమ్మాయి భర్త మహా స్ట్రాంగ్గా ఉన్నాడు, రోడ్డు ఎక్కితే ఎవడో కూడా అత్యాచారం చేస్తానన్నాడంటే ఎవడన్నా ఆగుతాడా, ఊరుకుంటాడా? ఎమ్మెల్యే అయితే ఏంది, ఎంపీ అయితే ఎవడైతే ఏంది, ఊరుకుంటారా బంధువులు ఎవరైనా? అందులో అమ్మాయి పోనీ అండలేని మనిషి కాదు, తెలుగుదేశం పార్టీ నాయకురాలు, ఒక మండలానికో ఏదో అధ్యక్షురాలట. ఆ స్థాయి మహిళకి భయం ఏంటి? అదే కార్యకర్తలందరూ ముందు సాచిపెట్టి చెప్పు తీసి కొడితే ఏమవుతాడు? పరువు పోదా? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోకి ఇతని రాకని అంగీకరించని అమ్మాయి. అంటే ఎక్కడైనా 2 వర్గాలు ఉంటాయి, ఏ నియోజకవర్గంలోనే ఒక వర్గానికి ఇష్టం ఉండదు. అలా అంగీకరించని మనిషి ఆ తర్వాత అతనికి ఈ విధంగా అతను నన్ను హెరాస్ చేశాడు అంటుంది. అంగీకరించక తిరుగుబాటు చేసిన అమ్మాయి ఇట్లా ఒప్పుకుంటుందా? అదే కదా యాక్చువల్గా. పోనీ ఒకసారి కాదు 3 సార్లు అని చెప్పి 4వ సారి మా ఆయన చూసి కనిపెట్టి పెన్ కెమెరా ఇచ్చాడంట. అక్కడే ఏంటి నడుస్తున్నది విషయం? పెన్ కెమెరా ఇచ్చాడు అన్నటువంటి అది పక్కా. అంటే అంతకుముందు 3 సార్లు అత్యాచారం జరిగితే చూస్తూ ఊరుకునేది ఇంట్లో పార్టీ నాయకురాలు కదా, ఎట్ట ఊరుకుంటది? బేసిక్ గా ఇంకెవరికన్నా అత్యాచారం జరిగితే నువ్వు వెళ్ళి కొట్టాల్సిన మనిషివి, నువ్వెట్టాగా అత్యాచారానికి గురవుతావు? అదే కదా బేసిక్ గా. అక్కడ మళ్ళీ పెన్ కెమెరా పట్టుకెళ్ళారంటే సంథింగ్ ఏంటి? మేబీ అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు ఇప్పుడు వాస్తవంగా ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వేసిన ట్రాప్ ఇప్పుడు వాడినట్టున్నారు. కాబట్టి ఇతను ఈలోపు తెలుగుదేశంలోకి వచ్చాడు. చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హనీ ట్రాప్ చేశారు. ఇందులో ఫోన్ కాల్స్, ఇతరత్ర ఏది నగ్న ఫోటోలు, వీడియో కాల్స్, ఇవి అన్నది కనబడింది. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, తర్వాత గౌరంట్ల మాధవ్, ఇవి కనబడ్డాయి. మొన్న మధ్యన ఇంకొక అతనికి ఎవరిదో వచ్చింది కదా, అనంతబాబు. ఇవన్నీ ఏంటి? బట్టలు కూడా తీసుకున్న ఫోటోలో లేకపోతే ఫోన్ లో మాట్లాడిన వాయిస్ లో వచ్చినాయి. అంటే అర్థం ఏంటి? అవతల అమ్మాయిలు ఎవరు కూడా చెప్పలేదు వాటిట్లలో. వీళ్ళు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే ఇది. కాకపోతే ప్రూఫ్స్ అయితే బయటకు వచ్చినాయి, వీడియోలో, ఫోటోలో. అంటే అవతల ఉన్న అమ్మాయి రికార్డ్ చేయాల్సింది కదా. అంతే, చేశారు అంటే అర్థం ఏంటి? పోనీ అమ్మాయి నన్ను వేధిస్తున్నాడని కేసు పెట్టలేదే వాటన్నిట్లో కూడా. దట్ మీన్స్ అంటే అర్థం ఏంటి? వాళ్ళని బాగా అందులో పోనీ ఎక్కడైనా ఇతను నువ్వు అట్ట చేయి, నాకు ఇట్ట చేస్తే, లేకపోతే కనుక నిన్ను చంపేస్తా, ఇట్లాంటి బెదిరింపులు ఎక్కడన్నా ఉన్నాయా? వాటిట్లో అమ్మాయి కవిస్తోంది, అతను కవి సరదాగా మాట్లాడేస్తున్నాడు. అంటే అమ్మాయి సరదాగా మాట్లాడుతుంటే కాదనే మగాళ్ళు ఏడుంటారు ఈ లోకంలో? కవ్విస్తున్నారు, రెచ్చగొడుతున్నారు, అవతలోడు మాట్లాడుతున్నారు, ఆ చనువుని రికార్డ్ చేస్తున్నారు బాగా. అంటే ముందు స్నేహమో లేకపోతే పరిచయమో చేసుకుని వాళ్ళ అందాలతో ఎరవేసి ఆ తర్వాత చనువు పెంచుకుని ఆ పెంచుకున్న చనువుతో అలాగా లైంగిక అంశాల గురించి మాట్లాడే స్థాయికి తెచ్చి అప్పుడు రికార్డ్ చేస్తున్నట్టున్నారు. ఇది
అంతే కదా. అవును. లేకపోతే ఊరికినే స్టార్టింగ్ ఎవడన్నా అట్లా మాట్లాడేస్తాడు, మాట్లాడితే రికార్డింగ్ అట్లా ఉంటుందా, అప్పుడు పోనీ వీళ్ళు ఏమంటారు, చెప్పుచ్చు కొడతానా కూడా అంటారు, ఏది నువ్వు నన్ను అట్ట మాట్లాడుతున్నావు ఏంట్రా అని. అట్లా ఎక్కడా లేదు. మీరు ఈ వాయిస్లో ఎక్కడ చూసినా సరే అరగంట సేపు కావాలి నువ్వు, లేకపోతే ఇట్లాంటివన్నీ ఏమున్నాయి దాంట్లో ఇష్యూస్. కాబట్టి అది హనీ ట్రాప్సే. ఇప్పుడు ఇందులో కూడా ఏముంది, ఫస్ట్ సారి అతను కనుక లైంగికంగా ఇబ్బంది పెట్టాడు, వెంటనే ఏం చేయాలి, నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎవడైతే ఏంటి మనకి. అందులో అప్పటికి ఇతను పోటీ కూడా చేయలేదు కదా, ఇదే పార్టీలోకి వచ్చాడు అప్పుడే కొత్తగా, వచ్చినటువంటి వాడు ఇట్లా వేధిస్తున్నాడు అని పార్టీ ఆఫీస్కి చెబితే ఊరుకుంటారా? అప్పట్లో ఈయనకి సీట్ ఇవ్వద్దని కూడా ఈ అమ్మాయి చెప్పిందంట, ఆందోళన చేసిందట. మరి అంత చేసిన అమ్మాయి అతను ఇట్లా నన్ను వేధిస్తున్నాడు అని చెప్పడానికి ఏం బాధ? విషయం ఒకటి కనబడుతుంది అక్కడ. ముందు ఇక్కడ ఇందులో రెండు కోణాలు ఉంటుంది. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండగానే అట్లాగేదైనా ట్రాప్ చేసి ఆ తర్వాత ఇప్పుడు చేసి ఉండాలి. రెండవ కాన్సెప్ట్ ఏంటంటే టీడీపీలోకి వచ్చాక, ఇప్పుడు గతంలో టీడీపీ టికెట్ ఆశించి నష్టపోయిన అతను ఉంటాడు కదా, అతనికి ఆ సీటు రాలేదు కదా, దక్కలేదు కదా, అతని కోసం అన్నా చేసి ఉండాలి, లేదా ఇతన్ని బద్నాం చేయమని చెప్పి ఇంకెవరన్నా చెప్పు ఉండాలి, అంతే కదా. అవును. కానీ రాజకీయ పార్టీలు ప్రతీకార రాజకీయం, లేదంటే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం, లేదు ఇంకా ముందుకెళ్తే ఇంకా హత్యలు చేసుకోవడం, ఈ రాజకీయ పార్టీలు అటు ఇటు రెండూ చేస్తాయి. ఈ హనీ ట్రాప్ అనేది కూడా ఒక రాజకీయం అయిపోయిందా, ఒక రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు మార్చేసాయా? భారతదేశానికి ఇప్పుడు కొత్త దిశ నిర్దేశించాం మనం, అంతేనా? ఎక్కడి నుంచే మొదలవుతుంది, ఇక్కడి నుంచే బిగిన్ అవుద్ది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇట్లా జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మగాడి బలహీనత ఆడది. అమ్మాయి గనక కవ్విస్తే, అమ్మాయి గనక దగ్గర అవుతానంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి అవ్వడం ఇట్లాగేముండదు కదా. ఇంట్లో వాళ్ళకి ఒప్పుకుంటారా? వాళ్ళకి తెలియకుండా చేసేటటువంటి ఒక పని. ధైర్యం ఉంది అనుకున్నప్పుడు చేస్తారు ఇట్లాంటివి. ఇలా చేసే వాటిని రేపు పొద్దున పెట్టచ్చు అన్నప్పుడు ఏం నడుస్తుంది అంటే ఈ కొత్త కాన్సెప్ట్ నడుస్తుంది. ఇది ఒకందుకు మంచిదే. ఇట్లా చేయడం వల్ల రేపు పొద్దున ఎవరికాడు అమ్మాయి ఫ్రీగా వస్తానంది కదా అని చెప్పేసి సొంగగార్చుకుని వెళ్ళకుండా జాగ్రత్తగా ఉంటారు. ఆ విధమైనటువంటి గుణపాఠం అనుకుంటే దేశంలో కంట్రోల్ అవుతారు. లేదు ఏం కాదులే అనుకుంటే కనుక ఇట్లాగే బదనాం చేసేటందుకు దేశవ్యాప్తంగా ఇట్లాంటి తయారవుతాయి చాలా ఇష్యూస్. కానీ వైసీపీకి టీడీపీకి ఇటువంటి జరిగినప్పుడు తేడా చూసుకుంటే ఇక్కడ చాలా వేగంగా స్పందించింది అనుకోవాలి టీడీపీ. ఇంతకుముందు ఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు అంత వేగంగా స్పందించిన దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో చంద్రబాబు దగ్గర నేర్చుకోవాల్సి, తెలుగుదేశం దగ్గర నేర్చుకోవాల్సి. అవంతి శ్రీనివాస్ మీద వచ్చినప్పుడు, గోరంట్ల మాధవ్ మీద వచ్చినప్పుడు వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేసి దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం అని ఉంటే గౌరవం ఉండే లేదే. మన కూడా దువ్వాడది అంత హడావుడి జరిగిన ఆ ప్లేస్ లో వేరే వాడిని పెట్టారు తప్ప సస్పెండ్ అనేది ఇమీడియట్ గా చేయలేదు. వాటికి కూడా చేయలేదు. 20-30 రోజుల పాటు అది కూడా ఎపిసోడ్ అంత. సినిమా చూసిన టీలు కూడా దాంట్లో టీవీ ఎదురుకుండా చూస్తా కూర్చో. వాళ్ళ భార్య పిల్లలు రోడ్డు ఎక్కారు, ధర్నాలు చేస్తున్నారు, అయినా కూడా చేయలేదు. కాబట్టి దాన్ని బట్టి ఏం అర్థం అవుతుంది, వాళ్ళకి అదేదో చాలా అంటే ఇవి జనం ఎమోషన్స్ తో ముడిపడి ఉన్నాయి అంశాలు, దీంట్లో మనం స్పందించాల్సి ఉందని అనుకోవట్లా వాళ్ళు. ఓ రకంగా చెప్పాలంటే చాచి చెంపదెబ్బ కొట్టేటటువంటి చర్య ఇది జగన్ పార్టీకి. చాచి చెంపదెబ్బ కొట్టే సమాధానం. ఇట్లా ఆరోపణ రాగానే అట్లా తీసేసాం. వెంటనే నేను వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఇది అమ్మాయి ముందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి కూడా కంప్లైంట్ చేస్తే కూడా పట్టించుకోలేదట, తర్వాత మీడియాలోకి వచ్చాక చెప్పి. మరి అతని పేరు దువ్వాడది. బహిరంగ రోడ్డు మీదకి వచ్చి అమ్మాయిని అవును మేమిద్దరం సహజీవనం చేస్తున్నాం, లేకపోతే దాన్ని అడల్టరీ అనుకోండి అని చెప్పి అంత బహిరంగంగా వచ్చాక నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోవాలా ఆ ఇష్యూలో? అప్పుడేం దానికి ఇంకా ఎంక్వైరీ కమిటీ వేయక్కర్లేదు కదా, ఇవి నేను ఎదురుకుండా కూర్చుంటే సరిపోయేది మొత్తం. ఇంకేం చేయలేదు కదా నువ్వు, అక్కడితో ఇంకేముంది ఇష్యూ? కాకపోతే అక్కడ అందరూ ఒకే పార్టీకి చెందిన వాళ్ళు. అదే నువ్వు సస్పెండ్ చేయాలి కదా, సస్పెండ్ చేసి ఇష్యూలో యాక్షన్ తీసుకున్నావంటే అయిపోతుంది కదా, ఏంటి బాధ? అదే సమస్య ఇక్కడ. సీటు కోసం మాత్రం ఇలాంటి హనీ ట్రాప్ రాజకీయాలు జరుగుతాయా, లేదంటే వ్యక్తిగత కారణాల వల్ల ఆ రాజకీయ నాయకుడి భవిష్యత్తును కొలాప్స్ చేయడానికి హనీ ట్రాప్ చేస్తున్నారు? రకరకాలు ఉంటాయి. సీటు కోసం కావచ్చు, డబ్బు కోసం కావచ్చు. ఇప్పుడు ఆదిమూలంది ఉంది, ఆయనకు కాదని ఇప్పుడు ఈయన కొత్తగా, యాక్చువల్గా ఈయన ముందు నుంచి టీడీపీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఇంతకుముందు వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యే. అతనికి సీట్ రాలేదనో సంథింగ్ అక్కడ ఏదో జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇందులో ఇంకో కొత్త వివాదం ఏంటంటే, ఒక నెల్లూరు జిల్లాలోనో లేదంటే చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఏం జరిగినా దానికి పెద్దిరెడ్డే కారణం అన్నట్టు. ఈ కేసులో కూడా పెద్దిరెడ్డి గారి గురించే మాట్లాడుతున్నారు. పెద్దిరెడ్డి ఇదంతా చేయించాడు, పెద్దిరెడ్డి వెనకుండి చేస్తున్నాడు అనేది. దేనికైనా ఆయన పెడేస్తున్నారు లింక్. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఫీల్ అవ్వాలి, మన పార్టీలో ఆయన అట్టగాని ట్రాప్ చేయించాడని.
బేసిక్ గా. నాకు తెలిసి అతని క్యారెక్టర్ అట్లాంటిది కాదు, అంతా దాన్ని చూసుకునే రకం. కానీ ఆఫ్టర్ ఆల్ ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేని దెబ్బతీయడం కోసం ఇట్లాంటి చేసే రకం అయితే కాదు అతను. అందులో అదే పెద్దిరెడ్డి ఇతన్ని పక్కన పెట్టించి వేరే అతను ఇంకేంటి అప్పుడు ఇంకా హనీ ట్రాప్లు ఎందుకు చేయాలి బేసిక్ గా. తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాజకీయాల్లో అంటే ఈ పర్టికులర్ విషయంలో ఎంతవరకు వాళ్ళ భాగస్వామ్యం ఉందో అనుకోవాలి? అంటే ఆ పార్టీ నాయకుడు నచ్చలేదని కూడా ఇలాంటివి జరుగుతుందా? ఈ అమ్మాయి ఆ పార్టీకి సంబంధించింది కాబట్టి ఈ డౌట్. నేను తెలుగుదేశం పార్టీ చేయించింది అనుకోవట్లే ఈ ఇష్యూలో. లోకల్ లీడర్ ఎవరో చేయించి ఉండాలి, లేదా ఈఎంఐకే అతన్ని వద్దన్నా కూడా తీసుకొచ్చారో అతన్ని పంపించేస్తే బెటర్. అప్పుడు మనం నా మాటనే నాయకుడు అంటే అంతకుముందు నాయకుడు వీళ్ళతో సన్నిహిత్యం ఉంటది కదా, కాబట్టి ఆ కాంటాక్ట్ కంటిన్యూ అవ్వాలంటే ఇతన్ని దెబ్బ కొట్టాలని ఏమన్నా స్కెచ్ అన్నా అయి ఉండాలి. అంటే ఈ మహిళ వైసీపీకి సంబంధించిన ఆమె అయితే ఈ డౌట్ రాదు, ఎప్పటి నుంచో టీడీపీలోనే ఉంది, టీడీపీకి పనిచేస్తుంది, మొన్న కూడా టీడీపీకి గెలుపు కోసం చాలా కష్టపడిందంట. అలాంటి అమ్మాయి ఇప్పుడు బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది అంటే, మీడియా ముందు మాట్లాడిందంటే దీని వెనక ఎవరు కుట్రుంది అనేది. అదే నేను అనేది, దాంట్లో అతనికి ఆ లోకల్ తెలుగుదేశం లీడర్ల కుట్రే ఉంటది. ఎందుకంటే బయట నుంచి వచ్చినోడికి ఇప్పుడు ఇచ్చాడు, గెలిచేసాడు అతను, ఇక శాశ్వతంగా ఇతను పాతుకుపోతాడు కదా. అది వాస్తవంగా సచివేడు తెలుగుదేశానికి మంచి సెంటర్, అది గతంలో గెలిచిన సెంటర్. కాబట్టి ఇక ఇతను పాతుకుపోతే ఇక పర్మనెంట్గా ఇతనే ఉంటాడు కదా. కాబట్టి ఇతన్ని మళ్ళీ ఉండనీయకుండా చేయడం కోసం అయ్యి ఉండొచ్చు. కానీ ఇటువంటి సందర్భాల్లో నాయకుల కక్కుర్తి కనిపిస్తుందా ఇక్కడ? అనవసరంగా తొందరపడుతున్నారు. మగాడి బలహీనత అన్నటువంటిది ఆ స్థాయిలో ఉన్నోడికి కూడా ఏం తగ్గదు అని కనిపిస్తుంది. ట్రాప్ వేస్తే పడిపోతాడు అనేది కనబడుతుంది. అంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా, ట్రాప్ వేసి వాళ్ళు వేస్తానే ఉంటారు అంతే, నాయకులే జాగ్రత్తగా అంతే. నాయకుడనే కాదు ఏ మగాడైనా జాగ్రత్తగానే ఉండాలి. టీడీపీ ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్? దీని మీద ఏదో కమిటీ వేస్తాను, చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పిన మాట ఏముంది దాంట్లో? వేస్తారు, అతను పిలిచి అడుగుతారు, అమ్మాయిని కూడా పిలిచి అడుగుతారు. అమ్మాయి లైంగిక వేధింపులు అంటది, ఇతను ఏం చెప్తాడు? ఇతను ఏదో దాంట్లో కుట్ర అది అని చెప్తున్నాడు. ఏంటి అది కుట్ర? అది చెప్పాలి కదా, అది చెప్పలేకపోతున్నాడు. పార్టీ సభ్యత్వం వరకు మాత్రమే సస్పెండ్ చేశారు అంతే కదా, ఎమ్మెల్యేగా అయితే ఏం కాదు. రైట్, ఇటువంటి ఉదంతాలు జరిగినప్పుడు రాజకీయ నాయకులు ఎంత అలర్ట్గా ఉండాలి అనేది అయితే అర్థమవుతుంది. నిజంగా హనీ ట్రాప్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే రెండు పార్టీల నాయకులు లేదంటే ఎమ్మెల్యేలు ఎవరైనా సరే, ఎంపీలు గతంలో జరిగిన వాటిని ఒకసారి చూసుకుంటే అందరూ అలర్ట్గా ఉండాలి. లేదంటే హనీ ట్రాప్ బారిన పడితే ప్రజల్లో చులకనవుతారు, రాజకీయ భవిష్యత్తు చేజేతుల నాశనం చేసుకున్నవారు అవుతారు.